అరే బబ్లు, కర్రీ రెడీ, అందరూ భోజనానికి రండి. నానా మీరు కూడా రండి. తీసుకో. ఏంటే నువ్వు కూర్చున్నావు? ఏ నేను తినకూడదా? తిను. నా చేతి వంట తినాలంటే ఆ ఇంట్లో వాళ్ళకి అదృష్టం ఉండాలి. ఏంటమ్మా ఇవాళ స్పెషల్? మష్రూమ్ కర్రీ నాన్న. ఓ, పెద్దమ్మలాగా అక్కకి వంట మీద ఇంట్రెస్ట్ పెరిగిపోయింది నాన్న. ఒరేయ్, వంటలు చేయడం మీ పెద్దమ్మ ఒక్కదానికే ఉన్న రైట్ కాదురా, ఆడవాళ్ళందరి ప్రాథమిక హక్కు. నోరు మూసుకొని తిను. అబ్బా, బాగుంది కదా. చాలా బాగుంది. చాలా బాగుంది. అవును, అచ్చం మా పెద్దతే చేసినట్టే ఉంది కదా మావయ్య? అవునవును, తన కూతురే కదా. అంటే వేదాకి అమ్మలాంటిదే కదా అని. మీరు మా ఇద్దరికి భర్త, అది మన ఇద్దరికి మాత్రమే కూతురు, అది నా కూతురు. మాట వరుస కూడా దానికి వేరే వాళ్ళని అమ్మని చేయకండి. నేను మాట వరుసకి తను అన్నపూర్ణ కూతురంటేనే ఒప్పుకోలేకపోతున్నావే. నిజంగా వేద తన కూతురని తెలిస్తే ఏమైపోతావో. ఏంటమ్మా నువ్వు? నానేదో క్యాజువల్ గా అంటే దానికి ఎంత సీరియస్ అయిపోతావు ఏంటి? ఆయన అన్నంత మాత్రాన నేను నీ కూతుర్ని కాకుండా పోతానా? ఆవిడ నాకు అమ్మైపోతుందా? ఈ కూర అంటే అమ్మమ్మకి ఎంత ఇష్టమో, పెడితే లొట్టలేసుకుంటూ తింటుంది. అవునా? బాగుంది కదా? బాగుంది. లలిత తిను. లలిత, సారీ లలిత, కర్రీ చాలా బాగుంది. తినండి. చట్నీ కొంచెమైనా తిను. తిను. పోయే లోపల నా చేతి వంట తిన్నానన్న తృప్తితో అయినా పోతుంది ముసల్ది. పదవే. ఒక్క నిమిషం. వేద, అక్కడికా? వద్దులేమ్మా. నేనేమి ఆవిడికి ఇవ్వట్లేదులేండి, మా నాన్నమ్మకి ఇస్తున్నాను. నువ్వు పదవే. ఒక నిమిషం అయిపోతుంది. పద. ఏది మనదనుకుంటా, ఏది కాదనుకుంటా, లేని తలరాతని వెతికే మనసుకు ఏమని ఈవిడ పక్కన నేనున్నాను. ఎంత మందిని పిలుస్తావో పిలువు. ఎంతగాని దిగులవుతా. కొంచెం ఉంటే సూది వేలు గుచ్చుకునేది తెలుసా? ఏంటా పరధ్యానం? ఏం ఆలోచిస్తున్నావు వదినా? దేని గురించి? అదే తన గురించి. తన గురించా? అంటే ఎదురింట్లో ఉంటుంది కదా. ఓ ఓ లలిత వదిన గురించా? ఆవిడ కూతురు గురించి. వేద గురించి
నువ్వు ఆలోచిస్తున్నావా? ఇదేంటది నా కొత్తగా? అవును, కొత్తగానే ఉంది. ఎందుకో తెలియడం లేదు. బుద్ధి మనసుని మోసం చేస్తే కళ్ళు ఎదుటివాళ్లలో ఉన్న లోపాన్ని చూపిస్తాయి అంటారు. ఆ వేద మగరాయిళ్లా తిరుగుతూ ఉంటుంది, పెద్దంతరం చిన్నంతరం లేకుండా ఎలా పడితే అలా మాట్లాడుతుంటుంది. అసలు పద్ధతే తెలీదు అనుకున్నాను. కాని జరిగినవన్నీ చూశాక, ఎందుకో తనని చూశాక నా అభిప్రాయం తప్పనిపిస్తోంది. వదినా, దూరం నుండి చూసేవాళ్లకి నువ్వు చాలా కఠినంగా ఉన్నట్టు, అవతల వాళ్ల గురించి అస్సలు ఆలోచించకుండా ఉన్నది ఉన్నట్టు మొహం మీదే మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. కాని నీకు దగ్గరగా ఉన్నవాళ్ళకి మాత్రమే తెలుస్తుంది నువ్వేంటో, నీ మనసేంటో అని. ఆ వేద కూడా అంతే వదినా. అందుకే ఆ వేద అంటే నాకు చాలా ఇష్టం. అదృష్టం బావుంటే నా కొడుకుని పెళ్లి చేసుకొని అది నా ఇంటి కోడలయ్యేది. ఏం చేస్తాం, పరా ఇంటికి పంపించేస్తున్నాం. అవును కదా, మన పాలుకిచ్చుంటే ఇక్కడే ఉండేది కదా, ఉమ్, మనతో పాటే ఉండేది కదా. వదినా, ఏమైంది? అబే ఏం లేదు. నాక్కూడా కూతురుండుంటే బాగుండు అనిపిస్తోంది. అక్కడ ఆవిడికి, ఇక్కడ నీకు కూతుర్నిచ్చాడా దేవుడు. కాని నాకే ఇవ్వలేదు. ఏం చేస్తాం? వదినా, నువ్వు ఆ టాపిక్ తెచ్చావు కాబట్టి నేనొక మాట అడుగుతాను, నిజం చెప్తావా? దేని గురించి? లలిత వదినకి నీకు పెళ్లికి ముందే పరిచయం ఉందా? అంటే మీరిద్దరూ స్నేహితులా? మీరిద్దరూ స్నేహితులా? వదినా, 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 ఏంటి వీళ్ళు? ఈ విషయం గురించి అడిగితే లలిత వదిన కూడా సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయింది. ఈవిడ కూడా అలాగే వెళ్ళిపోతుంది. వేద ఆ ఫోటో చూసినప్పటి నుంచి దీని గురించి నన్నే అడుగుతుంది. కానీ ఇద్దరు సమాధానం చెప్పడం లేదు. ఎలా తెలుసుకోవాలి? అసలు ఎవరు చెప్తారు?